ప్రపంచంలోనే కొన్ని వేల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న నాగరికతల్లో ఇరాన్ ఒకటి. ఈరోజు మనం దాదాపు 2.5 సంవత్సరాల వెనక్కి ప్రయాణించబోతున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో సామ్రాజ్యాల ఉత్థానపతనాలు, సాంస్కృతిక పునరుజ్జీవనాలు, ఇంకా ఈ ఆధునిక దేశాన్ని తీర్చిదిద్దిన విప్లవాత్మక మార్పుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ దేశం ఇన్ని మార్పులకు లోనవుతూ కూడా తన ప్రత్యేకమైన గుర్తింపును ఎలా నిలుపుకుందో చూద్దాం. సరే, చాలామందికి వచ్చే మొదటి ప్రశ్న ఇదే. పర్షియా, ఇరాన్ రెండూ ఒకటేనా, వేర్వేరా? విషయమేంటంటే, ఒకప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్లు ఈ ప్రాంతాన్ని పర్షియా అనే పిలిచేవాళ్లు. కాని అది 1935 వరకే. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం తమ దేశాన్ని అందరూ తమ అసలు పేరుతో, అంటే వాళ్లు ఎప్పటినుంచో పిలుచుకుంటున్న ఇరాన్ అనే పేరుతోనే పిలవాలని అధికారికంగా కోరింది. సో రెండూ ఒకే దేశాన్ని సూచిస్తాయి, కాని వాటిని వాడిన సందర్భాలు వేరన్మాట. ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా పురాతన పర్షియన్ సామ్రాజ్యాల పునాదుల గురించి మాట్లాడుకుందాం. తరువాత ఇస్లాం రాకతో వచ్చిన మార్పులేంటో చూద్దాం. ఆ తరువాత ఇరాన్ ఎలా ఒక షియా రాజ్యంగా మారిందో అర్థం చేసుకుని, ఆధునిక యుగంలో వచ్చిన విప్లవాలు, చివరికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఎలా ఏర్పడిందో చర్చిద్దాం. సరే, ఇంక మన ప్రయాణం మొదలు పెడదాం. వేల సంవత్సరాల క్రితం ఇక్కడే పర్షియన్ సంస్కృతికి, ఆ దేశపు ఆత్మకు పునాదులు పడ్డాయి. ఆ పునాదులు ఎంత బలమైనవంటే వాటి ప్రభావం ఇప్పటికీ ఆ దేశంపై కనిపిస్తూనే ఉంది. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. క్రీస్తుకి పూర్వం 550లో సైరస్ ద గ్రేట్ స్థాపించిన ఎకెమెనెట్ సామ్రాజ్యం ఆ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్దది. దాని తర్వాత పార్థియన్లు, ఆ తర్వాత ససానియన్లు, ఇలా ఒకరి తర్వాత ఒకరు దాదాపు 1000 సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇది వాళ్ల నాగరికత ఎంత గొప్పదో, ఎంతకాలం నిల్చిందో చూపిస్తోంది. ముఖ్యంగా ససానియన్ సామ్రాజ్యం గురించి చెప్పుకోవాలి. ఇస్లాం రాకముందు పర్షియన్ గుర్తింపును బలంగా నిలబెట్టింది వీళ్లే. వాళ్లు కేవలం ఒక బలమైన పరిపాలనను ఏర్పాటు చేయడమే కాదు, జొరాస్ట్రియనిజంను రాజ్యమతంగా ప్రకటించి ప్రజలందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. అదే వాళ్లకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది. ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. 7వ శతాబ్దంలో జరిగిన ముస్లిం ఆక్రమణ ఈ ప్రాంత చరిత్రను పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం ఇస్లాంను తీసురావడమే కాదు, ఇరానియన్ సమాజంపై, సంస్కృతిపై ఒక చెరగని ముద్ర వేసింది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఆక్రమణకు ముందు జొరాస్ట్రియనిజం, పర్షియన్ భాష, ఆ తర్వాత ఇస్లాం అధికారిక మతం, అరబిక్ అధికార భాష. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. పర్షియన్ సంస్కృతి అంతరించిపోలేదు. అది కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుని ఇంకా బలంగా తిరిగి వచ్చింది. ఈ కాలాన్ని ఇరాన్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పొచ్చు. అరబ్ పాలన బలహీనపడగానే స్థానిక ఇరానియన్ రాజులు మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. వాళ్లు పర్షియన్ భాషను, సాహిత్యాన్ని, కళలను మళ్లీ ప్రోత్సహించారు. వాళ్ల సంస్కృతిని పునరుద్ధరించారు. దీన్నే పర్షియనైజేషన్ అంటారు. అంటే పర్షియన్ గుర్తింపు ఎంత బలంగా పాతుకుపోయిందో ఇది చూపిస్తుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇరాన్ సంస్కృతికి మరో పెద్ద సవాలెదురైంది. అదే మంగోలుల దండయాత్ర. మొదట్లో ఇది చాలా విధ్వంసాన్ని సృష్టించింది. కాని ఆశ్చర్యకరంగా కాలక్రమేణా ఆ మంగోల్ పాలకులే పర్షియన్ సంస్కృతికి ఆకర్షితులయ్యారు. వాళ్లే దాన్ని స్వీకరించారు. ఇది మరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసింది. అంటే ఇరానియన్ సంస్కృతి ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడగలదో మళ్లీ నిరూపించుకుంది. ఇప్పుడు మనం 16వ శతాబ్దంలోకి వెళ్తున్నాం. ఈ కాలంలో సఫావిద్ రాజవంశం అధికారంలోకి వచ్చింది. వాళ్లు తీసుకున్న నిర్ణయాలే ఆధునిక ఇరాన్ రాజ్యానికి, దాని ప్రత్యేకమైన మతపరమైన గుర్తింపుకు పునాది వేశాయి. సఫావిద్దులు చేసిన అతిపెద్ద పని ఏంటంటే, 100లేళ్లుగా ముక్కలు ముక్కలుగా విదేశీయుల పాలనలో ఉన్న ఇరానును మళ్లీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం. ఇది కేవలం ఒక రాజవంశం గెలుపు కాదు, ఆధునిక ఇరాన్ దేశ నిర్మాణానికి ఇది ఒక నాంది. 90-95%. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? ఇదే సఫావిద్ల అతిపెద్ద వారసత్వం. ఈరోజు ఇరాన్లో ఉన్న ముస్లింలలో దాదాపు 90-95% మంది షియా ముస్లింలు. దీనికి కారణం సఫావిద్లు 12వ షియా ఇస్లాంను దేశ అధికారిక మతంగా ప్రకటించడమే. ఈ ఒక్క నిర్ణయం
ఆ దేశ రాజకీయ సామాజిక స్వరూపాన్నే మార్చేసింది. దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. ఇప్పటినుంచి కథ వేగంగా మారుతుంది. మనం ఆధునిక యుగంలోకొచ్చేశాం. ఈ కాలం విదేశీ శక్తుల జోక్యం, జాతీయవాదం, చివరికి రాచరికం కూలిపోవటానికి దారితీసిన ఎన్నో పెద్ద పెద్ద మార్పులతో నిండిపోయింది. 19వ, 20వ శతాబ్దాల ప్రారంభంలో ఇరాన్ పరిస్థితి చాలా గందరగోళంగా ఉండేది. ఒక పక్క రష్యా, మరో పక్క బ్రిటన్ దాని భూభాగాలను ఆక్రమించుకున్నాయి. ఈ ఒత్తిడి వల్లే దేశంలో రాజ్యాంగ విప్లవం వచ్చింది. చివరికి 1925లో రేజా షా పెహ్లావి అధికారంలోకి వచ్చి ఇరాన్ను ఒక ఆధునిక, లౌకిక దేశంగా మార్చడానికి పెద్ద ప్రయత్నమే చేశాడు. రజా షా కొడుకు మహమ్మద్ రజా పహ్లావి సంస్కరణలను ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. దానికి వైట్ రెవల్యూషన్ అని పేరు పెట్టాడు. అంటే రక్తపాతం లేని విప్లవం అని అర్థం. ఇందులో భాగంగా భూ సంస్కరణలు, ఆర్థిక ఆధునీకరణ, మహిళలకు ఓటు హక్కు లాంటివి తీసుకొచ్చాడు. కొందరు దీన్ని మెచ్చుకున్నారు. కానీ ఈ సంస్కరణలు సాంప్రదాయ ఇస్లామిక్ నాయకులకు, గ్రామీణ ప్రజలకు అస్సలు నచ్చలేదు. వాళ్లలో తీవ్రమైన అసంతృప్తి పెరిగింది. అదే భవిష్యత్తులో ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం. 1979 విప్లవం. ఇది ఇరాన్ చరిత్రగతిని పూర్తిగా మార్చేసింది. ప్రపంచ పటంలో ఒక కొత్త రకమైన ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఇది మామూలు విషయం కాదు. 2,500 ఏళ్లుగా, అంటే అకెమెనిడ్ సామ్రాజ్యం కాలం నుంచి కొనసాగుతున్న రాచరిక పాలన ఒక్కసారిగా కూలిపోయింది. షా దేశం విడిచి పారిపోయాడు. అప్పటిదాకా ప్రవాసంలో ఉన్న మతగురువు అయతుల్లా రుహల్లా ఖొమేనీ తిరిగి దేశానికొచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ను స్థాపించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ద్వంద్వ అధికార వ్యవస్థ ఉంది. సుప్రీం లీడర్ దేశానికి అధిపతి, ఆయనే అంతిమ అధికారి. అదే సమయంలో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న అధ్యక్షుడు కూడా ఉంటాడు. ఆయన ప్రభుత్వాన్ని నడుపుతాడు. కాని చివరి మాట మాత్రం సుప్రీం లీడర్దే. ఈ ఒక్క నినాదంలోనే విప్లవం వెనుకున్న మొత్తం ఆలోచన కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని పూర్తిగా తిరస్కరించింది. పెద్ద పెద్ద పరిశ్రమలను జాతీయం చేసింది. చట్టాలను, చదువును అన్నిటినీ ఇస్లామిక్ పద్ధతిలోకి మార్చింది. ఇది దేశానికి ఒక కొత్త దిశను చూపించింది. పురాతన పర్షియా నుంచి నేటి ఇస్లామిక్ రిపబ్లిక్ వరకు ఇరాన్ తనను తాను నిరంతరం పునర్నిర్మించుకుంటూనే ఉంది. ఇంత గొప్ప గతాన్ని, ఇంత సంక్లిష్టమైన వర్తమానాన్ని చూసిన తర్వాత మన ముందున్న ప్రశ్న ఒక్కటే: దాని భవిష్యత్తును ఏ శక్తులు తీర్చిదిద్దబోతున్నాయి? ఈ దేశం యొక్క సుదీర్ఘ ప్రయాణంలో తర్వాతి అధ్యాయం ఎలా ఉండబోతోంది?